మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ అబాకా ఛానల్కి. సో సాహిత్య విమర్శన అండి, ఇంకొక వీడియో చేసే ప్రయత్నం చేస్తున్నాను. సో అందులో టోటల్గా మన సాహిత్య విమర్శ నుండి మొత్తం సిలబస్ కంప్లీట్ అవుతుంది. ఇదిగోండి సాహిత్య విమర్శ టోటల్గా ఈ టాపిక్ మొత్తం కంప్లీట్ అవుతుంది. సో తొందరగా టైం వేస్ట్ చేయకుండా సాహిత్య విమర్శలోని ఇప్పుడు ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో అది తప్పకుండా ఫస్ట్ వీడియో చూడండి, ఎందుకంటే ఇది సెకండ్ వీడియో అండి. మొత్తం ఇందులోనే చేసే ప్రయత్నం చేస్తాను, ఓకేనా? దయచేసి ఓపిక్గా కొంచెం వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఎక్కడైనా ప్రింటింగ్ మిస్టేక్స్ వచ్చినా, బుక్లో ఆన్సర్స్ మిస్టేక్ ఇచ్చినా దయచేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి, ఎందుకంటే ఇంత పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి ఎక్కడో తప్పులు వస్తుంటాయి. దయచేసి అది ఇంతమంది చూస్తున్నారు కాబట్టి తప్పకుండా కరెక్ట్గా ఆన్సర్ ఇచ్చే వాళ్ళు ఉంటారు, వాళ్ళు దయచేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి. ఇంకా నేను మిస్టేక్ చదివినా అండ్ నా వాయిస్ స్పష్టంగా రాకపోయినా అండ్ పదాలు స్పష్టంగా పలకపోయినా ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. ఇంకా టైం వేస్ట్ చేయకుండా తొందరగా చదువుదాము. సో ఇది తెలుగు సాహిత్య విమర్శలో సో భారతీయ అలంకారికులు, సాంప్రదాయాలు, రచనలు, నాలుక లక్షణాలు. ఓకే, చాలా తొందర చదువుకుందాము, ఎందుకంటే టైం తక్కువ ఉంది అండ్ టోటల్గా కంప్లీట్ కావాల్సిన సిలబస్ కాబట్టి. రసమును గుణాలలో ఒకటిగా గణించినవాడు వామనుడు. రస ప్రస్తావన కల్పిస్తున్న గ్రంథాలను గుర్తించండి. పైవన్నీ: ఋగ్వేదం సోమరసం, ఉపనిషత్తులు సారం, అథర్వణ వేదం రుచి. రసమును అలంకారాలలో ఒకటిగా పేర్కొన్నవాడు దండి. రసనందాన్ని బ్రహ్మానంద సహోదరం అని చెప్పినవాడు అభినవగుప్తుడు. వాల్మీకి రామాయణంలో ప్రధాన రసం కరుణ. భారతీయ అలంకారికులకు ఆది గురువు భరతుడు. క్రింది వారిలో భరతునికి పూర్వం గల లాక్షణికులను గుర్తించండి. పైవారందరూ: నందికేశ్వరుడు, ఉపమన్యుడు, బృహస్పతి. భరతుని నాట్యశాస్త్రంలో ఏ అధ్యాయాలలో రసచర్చ కలదు? 6-7 అధ్యాయాలు. నాట్యశాస్త్రానికి అభినవ భారతి పేరిట వ్యాఖ్యానం రాసినది అభినవగుప్తుడు. అభినవగుప్తుడు. ఓకే. నాట్యశాస్త్రానికి దశరూపకం పేరిట వ్యాఖ్యానం రాసిన వారు ధనుంజయుడు. నాట్యంలో చేసే అభినయాల ఆధారంగా సరి అయినది పైవన్నీ: ఆంగికాభినయం, సాత్వికాభినయం, వాచికాభినయం. ఓకే. భరతుడు పేర్కొన్న స్థాయి భావాలు, సాత్విక భావాలు, సంచారి భావాల సంఖ్య వరుసగా రాయండి. స్థాయి భావాలు, సాత్విక అండ్ సంచారి. 1 8 8 33 అంటే స్థాయి భావాలు 8, సాత్విక భావాలు 8, సా మీద 8, తర్వాత సంచారి, సంచారి అనేది 33. ఓకే, ఇట్లా గుర్తుపెట్టుకోండి. భరతుని దృష్టిలో మొత్తం భావాల సంఖ్య 3వది 49. నటులు చేసే హావభావములు 1 2. ఆంగిక భావములు, సాత్విక భావములు. ఓకే, ఆన్సర్ ఈజ్ 1 2. భయహర్ష మాయదులతో కలిగే చేష్ట విఘాతం సాత్విక భావం స్తంభం. విషాదమద రోషాదులతో శరీరంలో కలుగు వర్ణ అన్యత్వం వైవర్ణ్యం. ఈ క్రింది వాటిలో సంచారి భావం కానిది అశ్రువు. ఈ క్రింది వానిలో సాత్విక భావం కానిది అశ్రువు. అంటే సంచారి భావం కానిది అశ్రువు అంటే మితి, గ్లాని, కంపం, ఇవి సంచారి భావాలు. తర్వాత క్రింది వానిలో సాత్విక భావం కానిది 18-2 శంక కానిది. మరి అయినది ఏంటిది? రోమాంచం, కంపం, అశ్రువు, ఇవన్నీ ఏంటి? సాత్విక భావాలు. సహృదయునిలో ఉండే స్థాయి భావం విభావానుభావ
భావాలతో ప్రేరేపితమై ఏర్పడే భావాలు. సంచారి భావాలు. కొంచెం స్పీడ్గా చదువుతున్నానండి, ప్రాబ్లం ఏం లేదు కదా, ఎందుకంటే త్వరగా అవుతుంది. ఇదే వీడియో 2 సార్లు చూస్తే మీకు అయిపోతుంది అండ్ ఆన్సర్ పట్టగలిగే కెపాసిటీ వచ్చేస్తుంది, అంటే అవగాహన వస్తుంది. అంటే క్వశ్చన్ వచ్చినప్పుడు ఆన్సర్ ఇదే అని మనకు కొంచెం గుర్తుపట్టే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఒక్కసారి కాకపోతే 2 సార్లు చూడండి. ఓకే, తర్వాత మొత్తం సాహిత్య విమర్శ ఉంటుంది కాబట్టి ఇందులో నుంచి 2-3 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి 1-2 సార్లు చూస్తే ఉపయోగపడుతుందనేది నా ఉద్దేశము. దయచేసి ఒక్కసారి చూడండి, నచ్చితే మాత్రం దయచేసి లైక్ చేయండి. ఓకే, భరతుని రస దృక్పథాన్ని 1000 సంవత్సరాల తర్వాత గుర్తించి సిద్ధాంతీకరించిన లాక్షానికుడు ఆనందవర్ధనుడు. రసము నాయకులయందు ఉత్పన్నమవుతుంది అని పేర్కొన్న వాదం ఉత్పత్తివాదాన్ని ప్రతిపాదించిన వాడు భట్టలొల్లటుడు. రసం అనేది నటించే నటులలో ఉత్పన్నమవుతుంది ప్రతిపాదించిన వాదం శ్రీ శంకకుడి అనుమితివాదం. కొంచెం బ్లర్గా వస్తుందా, కనిపిస్తుందండి? ఇప్పుడు కనిపిస్తుంది. శంకకుడి అనుమితివాదం ఏంటిది? నటులలో ఉత్పన్నమవుతుంది. ఏంటిది? రసం అనేది నటించే నటులలో. ఇదేమో పైదేంటి? రసం నాయకుల యందు. సామాజికుడిలో రసావిర్భావం జరుగుతుందని తెలియజేసే రసోత్పత్తివాదం. భుక్తివాదం. వాసన రసస్వాదనకు ముఖ్య కారణం, ఇది లేకుంటే రసస్వాదనే జరగదు అని ప్రతిపాదించిన వాదం. అభివ్యక్తివాదం. భరతుడు తన నాట్యశాస్త్రంలో పేర్కొన్న రసాల సంఖ్య ఇంపార్టెంట్ అండి, 8. భరతుడు తన నాట్యశాస్త్రంలో పేర్కొన్న రసాల సంఖ్య 8. శాంతాన్ని రసాలలో ఒకటిగా పేర్కొని 9వ రసంగా ప్రతిపాదించిన వాడు ఉద్భటుడు. శాంతాన్ని రసంగా అంగీకరించని వారిలో ముఖ్యుడు ధనంజయుడు. ప్రయోరసాన్ని పేర్కొని రసాల సంఖ్య 10గా గుర్తించినవారు రుద్రటుడు. భక్తి రసాన్ని ప్రతిపాదించినవాడు రూపగోస్వామి. వశ్చల రస ప్రతిపాదకుడు విశ్వనాథుడు. భానుదత్తుడు ప్రతిపాదించిన రసం మాయారసం. శృంగార రసాన్ని గొప్ప రసంగా ప్రతిపాదించిన వారు ఎవరు? 2, 3. 2 అంటే భోజుడు, 3 అంటే ఆనందవర్ధుడు. ఓకే, శృంగార రసాన్ని గొప్ప రసంగా ప్రతిపాదించిన వారు భోజుడు, ఆనందవర్ధుడు. అభినవగుప్తుడు ఏ రసాన్ని గొప్ప రసంగా పేర్కొన్నాడు? శాంతరసం. కరుణరసమే అన్నింటికల్లా శ్రేష్టమైనది అని పేర్కొన్నవారు భవభూతి. కరుణరసమే అనేది భవభూతి. శృంగార రసం యొక్క స్థాయి భావం రతి. శృంగారంలో నాయకుడి సహాయకుడిగా ఉండేవారు నర్మ సచివుడు. విశ్వనాథుడు సాహిత్య దర్పణంలో అభిలాష విప్రలంబక రకాలు పైవన్యట. నీలి రాగం, మాంజిష్ట రాగం, కుసుంబ రాగం. కళ్ళ నుండి నీళ్లు కారేటట్లు డొక్కలదిరేలా నవ్వటం. కళ్ళ నుండి నీళ్లు కారేటట్లు డొక్కలదిరేలా నవ్వటం. అతిహాసితం. సత్యవీరం పేర్కొన్న అలంకారికుడు జగన్నాథ పండితరాయలు. శృంగార రస భాసములను ప్రతాప రుద్రీయంలో ఈ విధంగా పేర్కొన్నారు. పైవన్యట. ఏక త్రైవానురాగం, తిర్యగతం, బహుపత్న
గతం. అనురాగం పశు పక్షి మ్లేచ్ఛతమై ఉండడం. తిర్యగతం. రస సంకర్యాన్ని పేర్కొన్న మొదటి లాక్షానికుడు. అనంతమాచ్యుడు. భారతీయ అలంకార శాస్త్ర ప్రసిద్ధికి మూలకారుడు. భామహుడు. భామహుడు ఏ కావ్యాన్ని ప్రధానం చేసుకొని సాహిత్య వివేచన చేశాడు? దృశ్య కావ్యం. కావ్య శోభాకరమైనవి అలంకారాలు అని మొదటిసారిగా అలంకారాలను గుర్తించి ప్రస్తావించినవాడు. దండి. అలంకారాన్ని వక్రోక్తులే అని అన్నవారు. భామనుడు. అలంకారాలను శాస్త్రీయ దృష్టితో వర్గీకరించిన మొట్టమొదటివారు. రుద్రటుడు. అతిశయోక్తిని ఉత్తమమైన అలంకారంగా పేర్కొన్నవారు. మమ్ముటుడు. కావ్యాలంకారం పేరిట అలంకార శాస్త్ర గ్రంథాలను రచించినవారు. 1, 2. భామహుడు, రుద్రటుడు. ఆన్సర్ ఈస్ 1, 2. దండి రాసిన గ్రంథాన్ని గుర్తించండి. కావ్యదర్శనం. సాహిత్య దర్పణం రచయిత. విశ్వనాథుడు. జగన్నాథ పండితారాయులు రచించిన శాస్త్ర గ్రంథం. రసగంగాధరం. భామహుడు పేర్కొన్న అలంకారాల సంఖ్య 38. గుణ సాంప్రదాయానికి ఆద్యుడు. దండి. వామనుడు గురించి సరైన వాక్యాలను గుర్తించండి. సో ఆన్సర్ ఈస్ 4th 1. కావ్యాన్ని గురించి తొలుతగా చర్చించిన అలంకారకుడు. రీతి సాంప్రదాయాన్ని ప్రతిపాదించిన రీతి వామనుడు అట. రీతి పాంచాలి అనే రీతిని ప్రతిపాదించినవాడు వామనుడు. ఓకే, ఇవన్నీ కరెక్టే. పదాల కూర్పు అనే అంశము అర్థరహితమని కొట్టిపారేసిన అలంకారికుడు. పదాల కూర్పు అంటే రీతి. భామహుడు. రీతిత్రయం 4. వైదర్భి, పాంచాలి, గౌడి. కావ్యాత్మను గురించి ప్రస్తావించిన అలంకారికుడు. భరతుడు. కావ్య శరీరం గురించి ప్రస్తావించిన అలంకారికుడు. వామనుడు. రీతిత్రయానికి లాఠీయ రీతిని జోడించినవాడు. రుద్రటుడు. సరళమైన పదాలు, మృదు పదాలు, అల్ప సమాసాలు ఉన్న రచనలో గల రీతి. వైదర్భి. క్రింది వానిలో రీతిని సంబంధించిన వాటిని గుర్తించండి. పైవన్నీ. రీతి రచనకు సంబంధించినది. రీతి రచనాశ్రయము. రీత వాచికాభినయ రూపము. పైవన్నట. వృత్తికి సంబంధించిన వాటిని గుర్తించండి. పైవన్నీ. వృత్తి నటనకు సంబంధించినది. వృత్తి నటనాశ్రయము. వృత్తి ఆంగికాభినయము. భరతుడు 4 వృత్తులను పేర్కొంటూ ఏ వృత్తిని శబ్దవృత్తిగా భావించాడు? భారతి. భారతి వృత్తిని అర్ధవృత్తిగా భావించిన అలంకారి. విద్యానాథుడు. పదముల పొందిక శయ్యను పేర్కొన్న ఏకైక అలంకారికు. విద్యానాథుడు. బెస్ట్ వర్డ్స్ ఇన్ దేర్ బెస్ట్ ఆర్డర్ ఈజ్ కాల్డ్ పోయట్రీ అని నిర్వచనం ఎవరిది? 3. వాట్స్వర్త్. పాకము వీటి సంయోగం వల్ల ఏర్పడుతుంది. పైవన్నీ. గుణములు, రీతులు, వృత్తులు. ఆన్సర్ ఇస్ పైవన్నీ. మాధుర్య గుణము ప్లస్ వైదర్భి రీతి ప్లస్ కైశికి వృత్తి సంయోగం వలన ఏర్పడే పాకం. ద్రాక్షాపాకం. ప్రసాద గుణము ప్లస్ పాంచాలి రీతి ప్లస్ సాత్వతి వృత్తి సంయోగం వలన ఏర్పడే పాకం. కదలిపాకం. ఓజోగుణం ప్లస్ గౌడి రీతి ప్లస్ అరభాటి వృత్తి సంయోగం వలన ఏర్పడే పాకం.
నారికేల పాకం. విద్యాధనుడు పేర్కొన్న ద్రాక్ష నారికేల పాకమును కదలి రసాల పాకమును జోడించి చెప్పినది కుమారస్వామి. సాహిత్య విమర్శలో ధ్వని అనే అంశాన్ని జోడించిన విమర్శకుడు ఆనందవర్ధనుడు. ధ్వని ఆనందవర్ధనుడు. రసధ్వనిని కావ్యాత్మకంగా నిరూపించినవాడు ఆనందవర్ధనుడు. ఆనందవర్ధుడు రచించిన అలంకారిక గ్రంథం ధ్వన్యాలోకం. ఆనందవర్ధుడి ధ్వన్యాలోకం గ్రంథానికి వ్యాఖ్యానం రాసి రసధ్వనిని మరింత విస్తృతపరిచిన వారు అభినవగుప్తుడు. ధ్వని ప్రధానంగా ఉన్న కావ్యం ధ్వని కావ్యం. ధ్వని అప్రధానమైన కావ్యం గుణీభూత వ్యంగం. ధ్వనిని పోటీకి వక్రోక్తిని కావ్య జీవితంగా స్థిరీకరించిన అలంకారికుడు కుంతకుడు. శ్రీనాథునిలో హరిచూడ హరినాంక వక్రత ఉందని పేర్కొన్నవారు రఘునాథరాయులు. కుంతకుడు రచించిన శాస్త్ర గ్రంథం వక్రోక్తి జీవితం. అనుమితి అనుమాన సాంప్రదాయానికి సంబంధించిన వారు మహిమా భట్టు. అనౌచిత్యము కంటే రసభంగానికి అన్యకారణం లేదు అని పేర్కొన్న అలంకారికుడు ఆనందవర్ధనుడు. ఔచిత్య విచార చర్చ గ్రంథ రచయిత క్షేమేంద్రుడు. చమత్కార సంప్రదాయానికి సంబంధించిన అలంకారికుడు విశ్వేశ్వరుడు. ప్రదర్శన తర్వాత కూడా స్థిరంగా నిలిచి ఉండేవి స్థిరకాలు 2, 3. శిల్పము, చిత్రలేఖనం. చతుష్టి 64 కళలను పేర్కొన్న మొదటి గ్రంథం వాత్స్యాయనుని కామసూత్రాలు. లలిత కళలో ఉత్తమోత్తమైనదిగా భావించే కళ సాహిత్యం. దశరూపకాలను గూర్చి చర్చ చేసిన అలంకారులను గుర్తించండి. 1, 3. భరతుడు, ధనంజయుడు. ఓకేనా? ఆన్సరు 1, 2, 1, 3. దశరూపకాలలో సర్వలక్షణ సంపన్నమైన రూపకం 1 నాటకం. 1, 10 అంకాలు కలిగి అనేక పాత్రలను అవకాశం ఉన్న రూపకాలు 1, 2 నాటకం, ప్రకరణం. 3, 4 అంకాలు కలిగి అనేక పాత్రలు అవకాశం ఉన్న రూపకాలు పైవన్యాట, ఇహం, మృగం, డిమం, సమవాకారం. ఒకే అంకాన్ని కలిగి ఉండి అనేక పాత్రలను ప్రదర్శించడానికి వీలుగా ఉన్న రూపకాలు వ్యాయోగం, అంకం, ప్రహాసనం. ఒక అంకం కలిగి ఉండి 1, 2 పాత్రలు కలిగినది విధి. ఒక అంకం కలిగి ఉండి ఒకే పాత్ర గల రూపాలు బాణం. ఉపరూపకాలు గురించి చర్చించిన అలంకారికుడు విశ్వనాథుడు. నాటిక వలె ఉండి ప్రాకృత భాషలో గల ఉపరూపకంకి పేరు సట్టకం. కావ్యేషు నాటకం రమ్యం ఏ గ్రంథంలో కలదు? నాట్యశాస్త్రం. చాక్షుషమైన క్రతువు నాటకం 2 కాళిదాసు. చాక్షుషమైన కాళిదాసు. సూత్రధారుడు రంగం మీద కనిపించే నాటక విభాగం ప్రస్తావన. సూత్రధారుడు చేసిన ప్రయోగించిన వాక్యాన్ని కానీ అర్థాన్ని కానీ తీసుకొని పాత్ర ప్రవేశం ప్రయోగాతిశయం. నాటక ప్రదర్శనలో ప్రదర్శనీయం కానీ వాటిని ఎందులో చూపిస్తారు? 3. అర్థోప్రక్షేపకములు. మొదటి అంకానికి ముందు, చివరి అంకానికి తర్వాత ఇవి ఉండవు.
అర్థోప్రక్షేపాలు. అర్థోప్రక్షేపాలలో తెర వెనుక నుండి మాట్లాడేది చూలిక. నాటకానికి హృదయం వంటివి పంచసందులు. ఆరంభం ప్లస్ బీజం ముఖసంధి. ప్రయత్నం ప్లస్ బిందువు ప్రతిముఖ సంధి. ప్రత్యక్ష ప్లస్ పతాక గర్భసంధి. నియతాప్తి ప్లస్ ప్రకరి అవమర్శ సంధి. ఫలాగమం ప్లస్ కార్యము నిర్వహణ సంధి. ప్రాచ్యత్త గురుత్రయమును గుర్తించండి. పైవారందరూ సోక్రటీస్, అరిస్టాటిల్, ప్లేటో. ప్రాచ్యత్త అలంకారికులకు ఆది గురువు క్షాళన సిద్ధాంత ప్రతిపాదికుని గుర్తించండి. అరిస్టాటిల్. ఆర్ట్స్ ఇమిటేట్స్ నేచర్ అని నిర్వచనం చెప్పినవారు అరిస్టాటిల్. క్రింది వాటిలో ప్లేటో రచనను గుర్తించండి. రిపబ్లిక్. ప్లేటో. రిపబ్లిక్ రోజు ప్లేట్లా స్వీట్ పెట్టుకొని తినాలి. ఓకే. సో లెవెల్ 2 ఇదిగోండి, ఇది జతపరచము. ఇది కూడా టైం ఎక్కువ తీసుకుంటుంది. జతపరచము ఇంత 16 1 ఆన్సర్ 1. ఒకసారి చూసుకుంటారా మీరు? అది ఒకసారి చూసుకోండి దయచేసి. రస సాంప్రదాయం భరతుడు. బి 3వది భామనుడు అలంకార సాంప్రదాయం. అండ్ సి దండి 2 గుణ సంప్రదాయం. వామనుడు రీతి. మూడు ఆన్సర్ ఇస్ 3. 1 ధ్వని సాంప్రదాయం. 1 A1 ఆనందవర్ధనుడు. ధ్వని సాంప్రదాయం ఆనందవర్ధనుడు. వక్రోక్తి సాంప్రదాయం B2 కుంతకుడు. సి ఔచిత్య సాంప్రదాయం క్షేమేంద్రుడు. చమత్కార సాంప్రదాయం విశ్వేశ్వరుడు. సో దేనికి దానికి ఉంది. తర్వాత ఆన్సర్ వచ్చేసి 18. 2వది వామనుడు రసమును గుణాలలో 1గా చెప్పినవాడు. దండి B1 దండి రసమును అలంకారములతో 1గా చెప్పినవాడు. తర్వాత C4వది భట్టనాయకుడు రసానుభవ విషయంలో వ్యాపారత్రయాన్ని ప్రతిపాదించినవాడు. అభినవగుప్తుడు రసాన్ని బ్రహ్మానంద సహోదరం అని చెప్పినవాడు. ఇవి వచ్చినాయి. అంత రివిజన్ అవుతుంది అంటే ఈ లెవెల్లో మనకి ఇస్తాడు అనే అభిప్రాయంతో ఇలా చేశారు. 3వది ఆన్సర్ వచ్చేసి 3rd ఏ ఆంగికాభినయం శరీర అవయవాల కదలిక. వాచికాభినయం B3 సంభాషణలో ఉపయోగించేది. సాత్వికాభినయం పులకరింత చెమట పట్టడం. ఆన్సర్ వచ్చేసి 4th భయానకం భయం. బీభత్సం జుగుప్స. అద్భుతం C4వది విస్మయం శాంతం శమం. 1 శృంగారం సంయోగ విషయమైన చర్చ. హాస్యం బి హాస్యం వికృతమైన వస్తువులను చూడడం వలన కలిగే మనోవికారం. కరుణం 2వది లోకోత్తర పనులను చేయాలనే స్థిరయత్న సంకలనం. వీరం
ఇష్టాజన వినాశనం వల్ల కలిగే దుఃఖం. సో సారీ అండి, ఇదిగోండి నేను ఇక్కడ పెట్టినట్టున్నాను. ఇగో ఫస్ట్ కరెక్ట్ పెట్టాను. ఏది ఏ థర్డ్ వన్ సంయోగ విషయమైన చర్చ, బి ఫోర్త్ వన్ హాస్యము, నాలుగవది వికృతమైన వస్తువులను చూడడం వలన కలిగే మనోవికారము. కరుణం ఏంటి సి ఒకటి. కరుణం ఏముంది ఇష్టాజన వినాశనం వల్ల కలిగే దుఃఖం. ఒకటి కరుణం ఒకటి. వీరం అంటే లోకోత్తర పనులను చేయవలసిన స్థిరయత్న సంకల్పం వీరం. ఓకే, ఇది ఒక్కసారి మీరు కూడా చూసుకోండి. ఇది ఆన్సర్ ఇది 22. ఆన్సర్ ఒకటి. ఏ స్తంభం ఒకటి, బి 2, సి 3, డి 4. దేనికి అదే ఉంది. 22 కరెక్టే. స్తంభం భయం, హర్షం, మాయాదులతో కలిగే చేష్ట విఘాతం. ప్రళయం అత్యధికమైన సుఖదుఖాలలో కలిగే అచేతనత్వం. అశ్రువు క్రోధము, దుఃఖము, హర్షం వలన కలిగే కన్నీరు. స్వేదం రతి, ఘర్మ శ్రమ నాదులతో ద్వేషంలో కలిగే జలోద్గమయం స్వేదం. 2 ఆన్సర్ వచ్చేసి ఇది 2. ఏ 2, బి 4, సి 3. అభివ్యక్తివాదం డి 1. ఉత్పత్తివాదము భట్టలొల్లటుడు, అనుమితివాదము శ్రీశంకకుడు, భుక్తివాదము భట్టానాయకుడు, భుక్తి భట్ట. అభివ్యక్తివాదము అభినవగుప్తుడు. ఇది గుర్తుంటుంది. భుక్తివాదము భట్టనాయకుడు, ఇది కూడా గుర్తుంటుంది. సో అనుమితివాదము భట్టనాయకుడు, నాయకుని దగ్గర అనుమతి తీసుకోవాలని గుర్తుపెట్టుకోండి. ఉత్పత్తివాదము శ్రీశంకకుడు. సో 24th 4వది ఆన్సర్ ఒకటే. 4వది ఏ 4th వన్, బి 3, సి 2 అండ్ డి సి 2 అండి, సారీ సి 2 డి 1. ఓకే, డి 1. అభివ్యక్తివాదము సహృదయ నిష్టం. తర్వాత సి 4th భుక్తివాదము సో ఇలా ముందే పెట్టేస్తే కన్ఫ్యూజ్ అవుతున్నానండి. ఇలాగే బెస్ట్ ఉంది. 1వది 4 ఉత్పత్తివాదము. 1వది 4వది ఉత్పత్తివాదము నాయక నిష్టం. ఒకటోది ఉత్పత్తివాదం. బి 3rd వన్, బి అనుమితివాదము 3rd వన్ నటనిష్టం. భుక్తివాదము సి 2 సామాజిక నిష్టం. డి అభివ్యక్తివాదము సహృదయ నిష్టం. ఇక్కడ ఆన్సర్స్ పెట్టేశానండి, చాలా తొందర కావాలని. రసాల సంఖ్య పేర్కొన్నవారు ఆధారంగా జతపరచండి. ఏ భారతుడు 8, గుర్తుపెట్టుకోరు. ఉద్భట్టుడు బి 2, సి 3. జతపరచం. ఇగో ఆన్సరు 4th వన్, ఏ 4th. ప్రయోరసం రుద్రటుడు 3వది. వచ్చల రసం విశ్వనాథుడు, సి. భక్తిరసం గోస్వామి. మాయారసం భానుదత్తుడు. 2వది ఆన్సరు స్నేహము ప్రేమోరసం.
వాత్సల్య రసం, వత్సల రసం, వాత్సల్యం, వత్సల రసం, మిథ్యా జ్ఞానం, మాయారసం, శ్రమం, శాంతరసం. ఏది గొప్ప రసం? చర్చ ఆధారంగా జతపరచండి. ఏ భోజుడు శృంగార రసం, బి భవభూతి రసం, కరుణారసం, సి నారాయణ ఫోర్త్ది అద్భుత రసం, నారాయణుడు అద్భుత రసం, కవికర్ణ ఊరగోస్వామి, డి. మనం ఇంతకుముందు 2-3 క్వశ్చన్స్ ఇదిగోండి ఇట్లా రిపిటేషన్ అయితే గుర్తుంటాయండి. భోజుడు శృంగార రసం, భవభూతి కరుణారసము తప్పకుండా 1-2 సార్లు చదివితే తప్పకుండా గుర్తుంటుంది. అండ్ వీడియోస్ చూస్తే మాత్రం అవగాహన వచ్చే అవకాశం ఉంది, ఆన్సర్ గుర్తుపట్టేటట్టు. అభిలాష విప్రలంభంలో ఏర్పడే దశావస్థలు ఆధారంగా జతపరచండి. ఏ కృషత చిక్కిపోవడం, బి ఉన్మాదము పిచ్చెక్కినట్లు ప్రవర్తించడం, మూర్ఛ సొమ్మసిల్లి పడిపోవడం, అంతము మరణ ప్రయత్నం. ఇది నీలారంగా అసలు చూద్దాం తర్వాత. ఇక్కడ ఎంతకన్నా స్మితము, స్మితము మృదువుగా పళ్ళు బయట పడకుండా నవ్వడం. బి హసితము హసితము బి రెండవది కొద్దిగా పళ్ళు కనబడేటట్లు నవ్వడం. విహసితము సి మూడవది ఓరకంట చూస్తూ మందంగా నవ్వటం. అవహిసతము భుజాలు తల కదిలేటట్లు ఓరచూపు చూస్తూ నవ్వడం. భలేగున్నాయి ఇవి. ధర్మవీరం అర్జునుడు, దానవీరం కర్ణుడు, యుద్ధవీరం శ్రీరాముడు, దయావీరం జీముత వాహనుడు, భావోదయం పుట్టిన భావం అణిగిపోవడం. 4వది బి 4వది భావశాంతి 2 భావముల కలయిక. బి 4వది C1 భావసంధి భావ వైవిధ్యం. D2 భావ శబలత భావం యొక్క పుట్టుక. రసభావం ఆధారంగా జతపరచండి. 2వది A4 మునులు గురువులపై హాస్యభావం కరుణాభావం. B3 శత్రువులను చంపి వారికై చింతించడం కరుణాభావం రౌద్రభావం. C2 అనౌచిత్య హేతుచే తల్లి గురువులపై కోపం శాంతాభావం. హీన నాయకులలో శాంతం కనిపించడం. ఏ భామహుడు కావ్య అలంకారము. రుయ్యకుడు 1 అలంకార సర్వస్వం. C2 B1 అప్పయ్య దీక్షితులు. C2 కువలాయానందం. జయదేవుడు చంద్రాలోకం. సో వైదర్భి పాంచాలి లాటి ఇదిగోండి. ఏ 3rd వన్ సమాసాలు లేని రచన. వైదర్భి సమాసాలు లేని రచన. బి పాంచాలి 1 2 3 4 పదాల సమాసాలతో సాగే రచన. తర్వాత లాఠీ సి 5 6 7 పదాల సమాసాలతో 5 6 7. ఇది లాఠీ 5 6 7 దెబ్బలు కొట్టిన లాఠీతో. గౌడి 4th వన్. వైదర్భి 1 D2 7 పాదాలకు మించిన పదాలతో సాగే రచన.
ఓకేనా. రీతుల సంఖ్య చెప్పిన వారు ఆధారంగా జతపరచండి. ఏ 1, దండి 2, వామనుడు బి 3, ఇగో సి 4. నేను ఎక్కడైనా రాంగ్ చేసినా మీకు కనిపిస్తుంది కదండి, చూడండి ఒకసారి. రుద్రటుడు 4వ 4, భోజుడు 6. వృత్తులు ఆధారంగా జతపరచండి. కైశికి అత్యంత సుకుమారం, బి 4వది. అరభాటి అతి ఉద్రోతం అండ్ సి 3వది. సాత్వతి కొంచెం లలితం కొంచెం ప్రౌఢం, డి భారతి సుకుమారం. పాకములు రసం ఆధారంగా జతపరచండి. ఏ శృంగారం ద్రాక్ష పాకం శృంగారం, కదలీ పాకం బి వీరం, నారికేల పాకం భయానకం. ఏ 4వది ఉంది, ఇక వీడు ఇట్లా ఇస్తాడు. ఏ 4వది చెప్తాను మీకు. బి 3వది, ఇంకో బి మీడు. రుఢము సముదాయార్థమును మాత్రమే బోధించినది అండ్ బి 3వది. సి 2వది. యోగ రూఢము యౌగిక రూఢ కలయిక, రూఢముకే ప్రాధాన్యత. తర్వాత యౌగికము 4వది. 1వది 4వది చెప్తా. తర్వాత డి అంటే వృత్పత్యార్థమును మాత్రమే తెలుపుతుంది 1 అట. వృత్యార్థం అక్కడ నేను చెప్తాను. యౌగిక రూఢాల కలయిక, ఇదేమో 4th వన్. డి 1 అనుకున్నాం కదా. 1 యౌగిక రూఢాల కలయిక, రెండింటిని సమప్రాధాన్యం. డి 1. 4వది. ఏ 4వది. ఇది జతపరచండి. ఏ 1 ముఖసంధి ఆరంభము బీజము ముఖసంధి. ప్రతిముఖ సంధి బి సి 2. ప్రయత్నము బిందువు. గర్భసంధి 3వది. ప్రాప్త్యాశ పతాక గర్భసంధి. నిర్వాహణ సంధి ఫలాగమం కార్యకం. శబ్ద సమ్మేళనం. ఏ 1 శబ్ద సమ్మేళనము సాహిత్యము, బి వర్ణ సమ్మేళనం చిత్రము, స్వరరాగ సమ్మేళనము శిల్పం, భంగిమల కోణము సంగీతం. సారీ శబ్ద సమ్మేళనం ఏ 1 సాహిత్యము, బి 2వది వర్ణ సమ్మేళనం, సి 4వది స్వరరాగ సమ్మేళనం సంగీతం, భంగిమల కోణము శిల్పం. తర్వాత భరతుడు నాట్యశాస్త్రం 1వది. బి 3. భామహుడు కావ్యాలంకారము 2వది. సి 2వది. దండి కావ్యాలంకార సంగ్రహము. తర్వాత 1 ఉద్భటుడు 1. సి 2 కావ్యదర్శనం దండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. సి 2 కావ్యదర్శనము. డి 1 ఉద్భటుడు కావ్యాలంకార సంగ్రహము. వామనుడు ఏ 2వది. వామనుడు కావ్య అలంకార సూత్ర ప్రవృత్తి. బి 3వది. రుద్రటుడు 3వది కావ్య అలంకారము. ఆనందవర్ధనుడు సి 4వది ధ్వన్యాలోకము. ఓకే. రాజశేఖరుడు డి 1 కావ్యమీమాంస. రాజశేఖరుడు కావ్యమీమాంస.
ముఖలుకుడు. ఏ 1 అభిధావృత్తి మాతృక. బి 2 భట్టదౌత్తుడు అభినవ గుప్తుని గురువు. 3 అభినవ గుప్తుడు అభినవ భారతి లోచనం. ధనుంజయుడు. 4 దశారూపం. ధనుంజయుడు దశారూపం. కుంతకుడు. 4 వక్రోక్తి జీవితం. బి 1 మహిమా భట్టు. బి 1 వ్యక్తి వివేకం. భోజుడు. సి 2 శృంగార ప్రకాశం. డి 3 క్షేమేంద్రుడు. సువృత్తి తిలకం. మమ్మటుడు. 4 కావ్య ప్రకాశం. బి 2 మహేచంద్రుడు కావ్యానుశాసనం. సి 1 శారదా తనయుడు భావప్రకాశం. విద్యాధరుడు. ఏకావలి. ఏ 1 బి 2 చూద్దాము, ఇక్కడనే ఉన్నాయి కాబట్టి. విద్యాధానుడు ప్రతాపరుద్ర యశోభూషణం. విశ్వనాథుడు సాహిత్య దర్పణం. తర్వాత సి 4 విశ్వేశ్వరుడు చమత్కార చంద్రిక. భానుదత్తుడు రసతరంగిణి. సింగభూపాలుడు రసార్ణవ సుధాకరం. 4 బి 2 పెదకోమటి వేమారెడ్డి. బి 2 సాహిత్య చింతామణి విన్నుకోట పెద్దన. సి 1 కావ్య అలంకార చూడామణి. ధర్మసూరి. డి 3 సాహిత్య రత్నాకరం. చిత్రమీమాంస అప్పయ్య దీక్షితులు. అండ్ బి 1 చిత్రమీమాంస ఖండనము. 1 జగన్నాథ పండితుడు. అలంకార కౌస్తుభం. 4 విశ్వేశ్వరుడు ఉజ్వల నీలామణి. 2 రూపగోస్వామి. ఓకేనా? ఒక 2-3 క్వశ్చన్స్ కన్ఫ్యూజ్ అయ్యానండి, మీకు కనిపిస్తుంది, చూడండి ఒక్కసారి. ఓకేనా? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.